హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం నుండి కొన్ని రాసులకు అద్భుతమైన రాజయోగం పట్టబోతుంది. ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటువంటి రాసుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 2025 కొత్త సంవత్సరం నుండి కొన్ని రాసులకు పట్టబోయే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాసులువారు చాలా అదృష్టవంతులు అవుతారని, త్వరలోనే కోటీశ్వరులు అవుతారని రాసుల చక్రం వివరిస్తుంది. జాతకంలో శని దేవుని ఆశీర్వాదం ఉంటే ఎలాంటి వారైనా సరే వెంటనే కోటీశ్వరులు అవుతారు. కాబట్టి ఈ 2025 సంవత్సరం నుండి కొన్ని రాసులవారి జాతకంలో శని దేవుడు అద్భుతంగా బలపడుతున్నాడు. కాబట్టి 2025 సంవత్సరం నుండి కొన్ని అదృష్ట రాసులవారు పెద్ద పెద్ద శుభవార్తలను విన్నపోతున్నారు. అత్యంత ధనయోగాలు ఏర్పడబోతున్నాయి. ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు. దీనివల్ల ఈ 2025 నుండి కొన్ని రాసులవారి జీవితం అద్భుతంగా మారిపోతుంది. మరి ఇంతటి భాగ్యవంతులు ఎవరు, ఏ రాసుల వారికి అదృష్టం పట్టబోతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరం నుండి కొన్ని రాసుల జీవితాలు మారబోతున్నాయి. జీవితంలో ఉండే కష్టాలు, బాధలన్నీ తొలగిపోయి భాగ్యవంతులు కాబోతున్నారు. కొత్త ఏడాది చక్రం తిప్పబోయే రాసుల్లో కన్యరాశి మొదటి స్థానంలో ఉంటుంది. ఈ 2025 సంవత్సరం నుండి కన్యరాశి వారికి చాలా అదృష్టం పట్టబోతుంది. మీరు చేస్తున్న అన్ని పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి. ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందబోతున్నారు. ఇక కన్యరాశి వారికి నూతన సంవత్సరమంతా పట్టిందల్లా బంగారం కాబోతుంది. కన్యరాశి వారి జీవితం పూర్తిగా మారబోతుంది. వీరి ఆనందం అంబరాన్ని తాకపోతుంది. కన్యరాశి వారికి అద్భుతమైన ధనలాభాలు కలగబోతున్నాయి. ఇక మీ జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఉద్యోగాలు చేసేవారికి జీతాలు కూడా పెరుగుతాయి. కన్యరాశివారి ఆర్థిక పరిస్థితి ఈ కొత్త సంవత్సరంలో ఎంత అభివృద్ధి చెందుతుంది. మీరు ఏ పని చేసినా సరే అదృష్టం కలిసి రాబోతుంది. ఈ కన్యరాశి జాతకులు ఎవరైతే సంతానం కోసం ఎదురుచూస్తున్నారో అలాంటివారికి ఖచ్చితంగా సంతానం కలగబోతుంది. కన్యరాశి వారికి ఈ 2025 సంవత్సరం నుండి అద్భుతమైన సమయం అని చెప్పవచ్చు. ఇక ఈ 2025 సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న రాసుల్లో వృషభరాశి ఒకటి. ఈ నూతన సంవత్సరం అంతా వృషభరాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది. ఎన్నో శుభయోగాలు కలగబోతున్నాయి. జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ అదృష్టం మాత్రం రెట్టింపు కాబోతోంది. కుటుంబంలో సుఖసంతోషాలు ఏర్పడతాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ దూరమైపోతాయి. వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం బాగా కలిసి రాబోతుంది. అధికమైన ధనలాభాలు కలుగుతాయి. ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారి కలలు నెరవేరుతాయి. ఈ 2025 సంవత్సరం మాత్రం వృషభరాశి వారికి బాగా కలిసి రాబోతుంది. కాబట్టి ఈ అద్భుతమైన సమయాన్ని మీరు దుర్వినియోగం చేయకుండా బాగా ఉపయోగించుకోండి. 2025 సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న మూడో రాశి తులారాశి. 2025 సంవత్సరం నుండి తులారాశి వారికి కాలం కలిసి రాబోతుంది. ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలను వినబోతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగం చేసేవారు ప్రమోషన్లు పొందుతారు. జీతాలు పెరగబోతున్నాయి. వ్యాపారాలు చేసే వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి. ఆర్థికంగా బాగా స్థిరపడబోతున్నారు. అయితే తులరాశి వారు ఈ నూతన సంవత్సరంలో మీ మాట తీరులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారికి శని దేవుని ఆశీర్వాదంతో అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయండి. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. కాబట్టి ఈ 2025 సంవత్సరాన్ని మీరు అస్సలు వృధా చేయకండి. ఈ సమయాన్ని ఉపయోగించడం వల్ల మీరు త్వరలోనే కోటీశ్వరులు అవుతారు. 2025 సంవత్సరంలో అదృష్ట పట్టబోతున్న నాలుగో రాశి కుంభరాశి. ఈ 2025 సంవత్సరం మొత్తం కుంభరాశి జాతకులకు శని దేవుడు అపారమైన ధనాన్ని ఇవ్వబోతున్నాడు. గతంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఆగిపోయిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. అప్పుల సమస్యలు తీరిపోతాయి. కుటుంబంలో సుఖసంతోషాలు ఏర్పడబోతున్నాయి. కుంభరాశి దాంపత్యం జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు కలిసి వస్తాయి.
వ్యాపారంలో అధిక లాభాలు చేకూరుతాయి. ఈ నూతన సంవత్సరం మాత్రం కుంభరాశి వారికి అదృష్టం పెరుగుతుంది. కాబట్టి 2025 సంవత్సరాన్ని వృధా చేయకుండా బాగా ఉపయోగించుకోండి. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు కోపాన్ని కొంచెం అదుపులో ఉంచుకోవాలి. 2025 సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న 5వ రాశి మేషరాశి. ఈ నూతన సంవత్సరం మేషరాశి వారికి బాగా కలిసి రాబోతుంది. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వరించబోతుంది. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. అపారమైన ధనాన్ని కూడా పెట్టుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ కొత్త సంవత్సరం మాత్రం మేషరాశి వారికి అదృష్టం తలుపు తట్టినట్టే. ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలను పొందబోతున్నారు. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. మీరు చేసే ప్రతి పనిలో అదృష్టం కలిసి రాబోతుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. 2025 సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న 6వ రాశి సింహరాశి. ఈ 2025 సంవత్సరం నుండి సింహరాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఏ పని చేసినా విపరీతమైన డబ్బులు సంపాదిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల రాసుల్లో సింహరాశి ఒకటి. మీరు చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఏ పని చేసినా కాలం కలిసి వస్తుంది. మీరు చేసే పనుల్ని ఎవరితోనో చెప్పకండి. ఇలా చెప్పడం వల్ల మీ పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయి. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు రాబోతున్నాయి. ఇక వ్యాపారాలు చేసే వారికి చెప్పనక్కర్లేదు. అంత సంపాదన సంపాదించబోతున్నారు. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచొస్తుంది. మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఇక ఈ 2025 సంవత్సరం నుండి మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే. విలాసవంతమైన జీవితాన్ని గడపబోతున్నారు. కాబట్టి 2025 సంవత్సరం నుండి ఈ వీడియోలో చెప్పిన 6 రాసులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. Thank you for watching.